ఏ కుక్క నోట్లో అయితే ఎముక పట్టుకొని ఉంటుందో ఆ కుక్క మొరగలేదు. ఇది నేనంటున్న మాటలు కాదు. నసీరుద్దీన్ షా సిజేపీ ప్రొటెస్ట్ లో అన్న మాట. ఆయన వాళ్ళ సినిమా వాళ్ళ గురించి నేనైతే ఇప్పుడు మొరుగుతున్నాను, కానీ ఆ కుక్కలకి నోట్లో ఎముకలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మొరగలేరు అన్న. మరి నసీరుద్దీన్ షా ఇప్పుడు నీ నోట్లో ఏ ఎముక ఉందని జార్ఖండ్ విద్యార్థుల గురించి మొరగట్లేదు. అలాగే నీ సినిమా వాళ్ళు ఫరా భాస్కర్, సోనాక్షి సిన్హా, గద్లాని వీళ్ళ నోట్లలో కూడా ఇప్పుడు ఎముకలు ఇరుక్కుపోయినాయి. వీళ్ళే కాకుండా ప్రతిపక్షాలందరూ కేజ్రీవాల్, అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి షేట్లు బటన్లు విప్పుతూ విసనకరలతో విసురుతూ నీళ్లు తాగిపించిన సమాజ్వాదీ పార్టీ వాళ్ళంతా ఏమైపోయారు. జార్ఖండ్ లో విద్యార్థుల యొక్క ఘర్షణలు వాళ్ళకి వినపడట్లేదు, వాళ్ళ కష్టాలు వాళ్ళకి కనబడట్లేదు. అలాగే అప్పుడున్న ఈ యొక్క యూట్యూబర్స్ అండ్ అలాగే ఈ సోషలిస్టులు, సంఘ సంస్కర్తలంతా ఇప్పుడు ఏమైపోయారు, వాళ్ళ నోట్లలో ఏ ఎముకలు పోయినాయి, ఏ ఎముకల్ని పట్టుకొని ఉన్నారు. ప్రధానమంత్రి నివాసులు పొర్లాడుతూ ప్రొటెస్ట్ చేసిన పప్పు ఎక్కడికి వెళ్ళాడు? వీళ్ళంతా అక్కడికి రారు. ఎందుకంటే అక్కడ మోదీ అనే ప్రధాని యొక్క నివాసం జార్ఖండ్ లో లేదు. అక్కడ పిల్లల మీద కూడా పెల్లెట్ గన్స్ వాడారు. అక్కడ పిల్లల మీద కూడా లాఠీ చార్జ్ చేశారు. వాళ్ళు అసెంబ్లీ వైపు వస్తుంటే పెద్ద కంచెను పెట్టారు, తీవ్రవాదులు వస్తున్నట్టు. బాష్పవాయువు గోళాలు వాళ్ళ మీద కూడా ప్రయోగించారు, వాటర్ క్యాన్లని ప్రయోగించారు. వాళ్ళు తిండి పెట్టే వాళ్ళు లేక తినకుండా శాంతియుతంగా ప్రొటెస్ట్ చేస్తున్న వారిపై ఇన్ని దారుణాలు జరుగుతుంటే వీళ్ళందరి నోళ్లలో ఏ ఎముకలు పట్టుకొని కూర్చున్నారో అర్థం కావట్లేదు. వీళ్ళకి కావాల్సిందంతా వాళ్ళ రాజకీయ మనుగడ తప్ప విద్యార్థుల యొక్క భవిష్యత్తు కాదు. ఎందుకంటే సిజేపీ ప్రొటెస్ట్ కి వచ్చినంత పబ్లిసిటీ జార్ఖండ్ వాళ్ళకి రాదు. ఎందుకంటే అక్కడ విదేశీ నిధులు రావట్లేదు. ఆలోచించండి. జై హింద్, జై భారత్.